సార్ నెక్స్ట్ లైన్ లో నేను తీసుకుంటాను మిమ్మల్ని ప్లీజ్ నెక్స్ట్ లైన్ లో అమర్ గారు బండారు రామ్మోహన్ రావు గారు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశారు. పీసీ ఘోష్ కమిషనా పిసిసి కమిషనా మీరు ప్రస్తావన ఇచ్చారన్నా నేను ఎవరన్నా అంటే మీరు ప్రస్తావించారంటున్నాను. పీసీ ఘోష్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ మెంబర్ కానీ లేకపోతే కాంగ్రెస్తో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి కానీ కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చినటువంటి రిపోర్టును కాపీ పేస్ట్ చేసి ఇచ్చాడనేటటువంటి అభియోగం. ఇప్పుడు మీకు ఏదైనా ఒక కమిషన్కు కావాల్సినటువంటి సమాచారం ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక కాంగ్రెస్ అనేది సహజంగా ఒక ముద్ర. అయితే ఇక్కడ కమిషన్లో మొదటి నుంచి కూడా దీని మీద వ్యవహరిస్తున్న తీరు మీద కాంగ్రెస్లో ఉన్నటువంటి కొన్ని గ్రూపులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినాయి. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు అనుకున్న టైం కంటే కూడా ఇంకెక్కువ కాలం దాన్ని కమిషన్ పొడిగించిన తర్వాత ఆయన దాని మీద జరిగినటువంటి ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీ చేసినటువంటి విధానం అంటే ఒక సీనియర్ న్యాయవాదిగా ఒక జస్టిస్గా మరి ఆయనకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి మనం తప్పట్లేదు దాన్ని. అది జరిగినప్పుడు వాస్తవంగా మనందరికీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అది అంటే స్వయంగా ప్రధానమంత్రితో సహా ఈ రాష్ట్రాన్ని సందర్శించినటువంటి ప్రతి నాయకుడు కాళేశ్వరం అనేది అది ఒక ఏటీఎం లాంటిదని ప్రధానమంత్రి లాంటి వ్యక్తి స్వయంగా ఆరోపణ చేసిండు. అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక సీనియర్ పొలిటీషియన్గా ఒక దేశ ప్రధానిగా ఆయన చేసినటువంటి ఆరోపణలో ఇంతో అంతో వాస్తవం ఉంటే తప్ప మాట్లాడతారు తప్ప వేగ్గా మాట్లాడే అవకాశం అంటే రాజకీయ పొలిటికల్ పార్టీ క్యాంపెయిన్స్లలో మాటలే మనం పట్టుకోలేం కదా. అయినా కూడా ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆయనకి ఎటువంటి సమాచారం లేకుండా లేకపోతే నేను చెప్పిందో లేదా శ్రీశైలం గారు చెప్పిందో లేకపోతే ఇంకెవరో చెప్పిందో విని ఇది కాళేశ్వరం ఇట్లా ఏటీఎం అయిపోయిందనే మాట మాట్లాడచ్చు. కానీ ఒక ప్రధానమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ మాట మాట్లాడంటే దాని వెనక ఏదో జరిగింది, సంథింగ్ జరిగింది అనేది చాలా స్పష్టం. అది సామాన్యునిగా నాకు పీసీ ఘోష్ కమిషన్ తెలియదు, లేకపోతే నేను ఒక అడ్వకేట్ని కాదు, నేను ఒక టెక్నికల్ ఇంజనీర్ని కాదు. నాకు ఒక సామాన్య ప్రజలుగా నాకు ఉన్నటువంటి అభిప్రాయం కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో జరిగింది. ఏం జరిగిందనే దాని మీద పీసీ కమిషన్ కూడా ఒక సామాన్యులాగానే విచారణ చేసింది. నిజంగా దీంట్లో ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు, ఫస్ట్ ఈ కాంట్రాక్టర్ దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారు, దీనికి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఎవరు అనేది మొత్తం ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ లేదా దీని కన్సల్టెన్సీ కానీ ఎవరున్నారో వాళ్ళను నిర్దిష్టంగా వాళ్ళ మీద విచారణ చేసి వాళ్ళు చెప్పుకునే విధంగా మీరంటే ఇంకొక 6 నెలలు టైం తీసుకొని మీకు అడ్వకేట్లను పెట్టుకోండి, ఇక్కడ హైకోర్టు చెప్పింది ఏంటిది, మీరు అడ్వకేట్లను పెట్టుకునే అవకాశం ఇవ్వలేదు, వాళ్ళ ఆర్గ్యుమెంట్కి అవకాశం ఇవ్వలేదు, స్మితా సబర్వాల్కి ఇవ్వలేదు, ఇంకో అధికారికి ఇవ్వలేదని చెప్తున్నారు. అక్కడ ఇంకా అడ్వకేట్లను పెట్టుకొని ఇంకో 4 రోజులు టైం తీసుకొని హడావుడిగా కాకుండా ఒక కమిషన్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు కొన్ని కమిషన్లు ఏర్పాటు చేసినాం. ఆ కమిషన్లు ఎన్ని రోజులు దాని మన ఇచ్చినవి వాటి జడ్జిమెంట్ ఇచ్చినవి అనేది మనకు తెలుసు క్లియర్గా. కమిషన్ అనేది నిర్దిష్టంగా 1 నెల జరగాలి, 2 నెలలు జరగాలి, 3 నెలలు జరగాలి అని హడావుడిగా ప్రెషర్ చేయకూడదు. ఆ ప్రెషర్ చేయటం వల్ల ఆయన కొంచెం ఈ విషయంలో మనకి ఇచ్చినటువంటి గడువు ఇంతే కనుక దీంట్లో చేయాలని ఒక ఉద్దేశంతో చేసి మొత్తం మీద నిప్పు లేనిది అయితే పొగరాదండి. అక్కడ ఏమీ జరగలేదు, నీతిబద్ధంగా జరిగింది. ఒక ప్రాజెక్ట్ కట్టిర్రు, లక్షలాది ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి, ఇంకేం కావాలి మీకు? ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ మనము ఒక బ్రిడ్జి కట్టామండి. బ్రిడ్జి కట్టిన తర్వాత ఉన్నట్టుండి అక్కడో పెళ్ళ ఇక్కడో పెచ్చు ఊడిపోయింది అనుకోండి, దానికి బాధ్యత ఎవరినంటారు దాన్ని? ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది ఇరిగేషన్ ప్రాజెక్టు బాగా ప్రవాహం మీద ఉన్నటువంటి గోదావరి నది అంటేనే చాలా ఉధృతమైన ప్రవాహం ఉంటుంది. ప్రతిసారి 50 నుంచి 60 అడుగులు నీళ్ళు వస్తాయి గోదావరిలో. అవి వచ్చినప్పుడు ఆ ఉధృతికి ప్రాజెక్టు తట్టుకుంటుందా లేదా అంటే ఇప్పుడు మనం చూడటానికి చిన్న పగుళ్ళే కదా, ఈ 2 పగులు జరిగితే ఏం జరిగింది, 110 పిల్లర్స్లో అయ్యేదే ఉంది పోయేదే ఉంది అని అంటే ఎప్పుడైనా మనం దీని మీద అంటే నాకు ఒక చెరువు ఉంటుంది, చెరువుకు చిన్న లీకేజ్ ఉంటుంది. ఫస్ట్ ఎంత లీకేజీ, ఒక 1 HP మోటార్ వచ్చేంత లీకేజ్ ఉంటుంది. ఆ తర్వాత రాను అది పెద్దగా అయిపోయి కొంచెం నిర్లక్ష్యం చేస్తే మొత్తం కంప్లీట్ ఆ చెరువు మొత్తం దిగిపోతుంది. అంటే లీకేజ్ అనే దాని విషయాన్ని చాలా చిన్నగా తీసుకోకుండా నిజంగా వాస్తవంగా ఏం జరిగింది, ఏదైనా ఒక ప్రాజెక్ట్ జరిగినప్పుడు అవినీతి అనేది కామన్. అది
ఇప్పుడు ఏదైనా ఒక పంచాయతీ రోడ్ వేసినా లేకపోతే ఆర్ఎంబి రోడ్ వేసినా ఏదేసినా కూడా నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వింటున్నాను మొత్తం 5%, 10%, 2%, 3% అనేది ఒక మెజర్మెంట్ బుక్ ఉంటుంది. ఆ మెజర్మెంట్ బుక్లో బిల్లులు చేస్తున్న ప్రతిసారి కింది స్థాయి నుంచి క్లర్క్ నుంచి పై చీఫ్ ఇంజనీర్ దాకా కూడా దాంట్లోనే క్లియర్గా అందరికీ దాంట్లో మెన్షన్ అయి ఉంటుంది. దాంట్లో పొలిటీషియన్లు ఉంటారు, అందరు ఉంటారు. ఇది బహిరంగ రహస్యం అది. అయితే అవినీతి జరిగింది కానీ దాని నాణ్యత విషయంలో లోపం ఉంది కనుక ఇవాళ ప్రధానంగా కాళేశ్వరం మీద మనం చర్చ జరుపుతున్నాం. అమర్ గారు అయితే మళ్ళీ వస్తాను. విజయ్ గారు